ఫ్రెండ్స్ మీరు ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ ప్రీవ్యూ వీడియోలో ఉన్న ఆడియో ఈ మధ్య రీల్స్లో ట్రెండింగ్ అవుతుంది. సో మీరు ఈ విధంగా ఈ ఆడియోతో మీరు మీ ఒక్క ఫోటోతో గర్ల్స్ అయినా సరే బాయ్స్ అయినా సరే వాళ్ళ ఒక ఫోటోతో మీరు ఈ విధంగా వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మీరు కపుల్స్ ఉన్నా సరే ఎవరి ఫొటోస్తో అయినా సరే సింగిల్గా అయినా సరే కపుల్స్గా అయినా సరే బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరిదైనా వాళ్ళ ఫొటోస్తో ఈ ఆడియోతో మీరు ఈ విధంగా వీడియో క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి ఆడియో ట్రెండింగ్ అవుతుంది. తొందరగా మీరు ఈ ఆడియో మీద ఇలాంటి వీడియో క్రియేట్ చేసుకోండి. మీ వీడియోస్ కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వైరల్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్గా మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. మీకు తెలిసిందే ఎక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలో. అండ్ ఫస్ట్గా మనం VPN యాప్ని కనెక్ట్ చేసుకోవాలి. సో ఇదంతా పాటు నేను ప్రతి వీడియోలో చెప్పేదే, సో మీకు తెలుసు అనుకుంటాను. ఫస్ట్ ఇక్కడ VPNని కనెక్ట్ చేసుకున్నాను ఆల్రెడీ. దెన్ ఇక్కడ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఒక ఫోటోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను ఒక ఫోటోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే, ఏదైతే మీరు ప్రీవ్యూలో చూసిన ఫోటో ఉందో ఆ ఫోటోని నేను ఇంపోర్ట్ చేసుకుంటాను ఇక్కడ. అండ్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా రేషియో మీద క్లిక్ చేసుకొని 9:16 ఈ రేషియోని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్జాక్ట్గా దీన్ని ఫిట్ చేసుకుంటాను నేను. ఓకే, ఈ విధంగా ఫిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ ఫోటోని మనం ఎండ్ వరకు ఇక్కడ ఎంత డ్యూరేషన్ కావాలో అంతవరకు ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 10 సెకండ్ వరకు ఇంక్రీజ్ చేసుకుంటాను. 10 సెకండ్ వరకు ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ సౌండ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు ప్రీవ్యూలో చూసిన వీడియో ఉంది కదా, ఆ వీడియో నా టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చేస్తాను. అందులో నుంచి మీరు ఆడియోని సెలెక్ట్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ ఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ సౌండ్ ఫ్రమ్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చిన వీడియో నుంచి సింపుల్గా మీరు ఆడియోని మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకుంటే ఆ వీడియో నుంచి కేవలం ఆడియో మాత్రమే, సాంగ్ మాత్రమే వచ్చేస్తుంది. సాంగ్ని మీరు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సాంగ్ ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకొని మిగతా సాంగ్ని డిలీట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను ఇంతవరకు యాడ్ చేసుకుంటాను. అండ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు స్టార్టింగ్లో మనకు బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఈ విధంగా ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ట్రెండింగ్లో మనకి ఎగ్జాక్ట్ బ్లర్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఈ బ్లర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ వాల్యూమ్ కొంచెం తగ్గించుకుంటా. ఓకే, దెన్ ఇక్కడ రైట్ టిక్ ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇంటెన్సిటీ 100% చేసుకోవాలి. సైజ్ని కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇక్కడ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి. సో మన ఎఫెక్ట్ అనేది ఇంతవరకు వచ్చేలా చూసుకోండి. అండ్ ఈ పొజిషన్లో తీసుకురావాలి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ కొంచెం దెన్ మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు మిర్రర్ 3 లేయర్ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఫిల్టర్ని 0 చేసుకోవాలి. అండ్ ఇక్కడ వర్టికల్ని ఎగ్జాక్ట్గా ఇక్కడ మీ ఫేస్ కరెక్ట్గా వచ్చే విధంగా ఈ విధంగా చేసుకోవాలి సెట్. ఓకే, ఈ విధంగా సెట్ చేసుకొని రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని ఇది ఒక 2 సెకండ్ వరకు వచ్చే విధంగా చేసుకోండి. ఇక్కడ ఇంతవరకు. ఓకే, ఇంతవరకు చేసుకున్న తర్వాత అండ్ ఈ పొజిషన్లోకి తీసుకురావాలి ఇక్కడ. ఓకే, అండ్ ఈ పొజిషన్లో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా మనకి ఇక్కడ లవ్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ లవ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ క్లిక్ చేసుకొని మనకి ఇక్కడ హాట్ బీట్ అని ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని దీన్ని ఇంతవరకు యాడ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇంతవరకు. ఓకే, ఇంతవరకు యాడ్ చేసుకొని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా బటర్ఫ్లైస్ ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. అండ్ బటర్ఫ్లైస్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఈ బటర్ఫ్లైస్ ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, అండ్ యాడ్ చేసుకొని ఇది వచ్చేసి మనకు ఎండ్ వరకు వచ్చే విధంగా చేసుకోవాలి ఎఫెక్ట్ ఇంతవరకు. ఓకే, ఇక్కడ నుంచి. ఓకే, ఇంత నుంచి. ఓకే, ఎఫెక్ట్ ఇక్కడ పైన వచ్చే విధంగా చేసుకోండి ఇక్కడ. ఓకే, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్లోకి వచ్చేసాలి. అండ్ స్టార్టింగ్లో ఒకటి మేజర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ వీడియో ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ లవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ క్లిక్ చేసుకుంటే మనకి చాలా రకాల ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇందులోంచి మనకి ఇక్కడ వింటేజ్ క్యూట్ అని ఎఫెక్ట్ ఉంటుంది ఇది. సో ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. దెన్ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకొని ఈ ఎఫెక్ట్ని టోటల్ ఎండ్ వరకు తీసుకురావాలి ఇక్కడ. ఓకే, ఇంతవరకు. సో ఈ విధంగా వస్తుంది అనమాట మనకు వీడియో అనేది. ఈ విధంగా మనకు టోటల్గా వీడియో అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి ఫోటోని మధ్యలో స్ప్లిట్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ అండ్ సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా, సో ఎఫెక్ట్ ఈ మధ్యలో మనం ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకొని స్ప్లిట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక స్ప్లిట్ వేసుకోవాలి ఇక్కడ. దెన్ ఇక్కడ ఒక స్ప్లిట్ వేసుకోవాలి. సో ఇక్కడ ఒక స్ప్లిట్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం చేసుకోవాలి, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ పార్ట్ ఉంది కదా, దాన్ని అలాగే వదిలేసి సెకండ్ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని యానిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని దీనికి ఇన్ యానిమేషన్ ఇవ్వాలి. అండ్ ఇన్ యానిమేషన్ వచ్చేసి ఇక్కడ మనకు రాక్ వర్టికల్ ఈ ఎఫెక్ట్ని ఇచ్చేసి దీన్ని 1 సెకండ్ వరకు చేసుకోవాలి ఇక్కడ. ఈ విధంగా 1 సెకండ్ చేసుకున్నా ఏం పర్లేదు. ఓకే,
ఇంతవరకు చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెకండ్ పార్ట్ అని యానిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఇక్కడ అన్ఫోల్డ్ ఎఫెక్ట్ ఈ విధంగా వచ్చేసి సో దీన్ని ఒక 1 minute 1 second వరకు చేసుకోవాలి. దాన్ని ఇక్కడ లాస్ట్ ఈ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకొని దీనికి కాంబో యానిమేషన్ ఇవ్వాలి. ఇక్కడ కాంబో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా సే అవుట్. ఓకే, ఈ ఎఫెక్ట్ని ఇచ్చేసేయాలి. రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకు టోటల్గా వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఈ విధంగా ఓకే, ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా మనకు టోటల్గా వీడియో అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.